సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, నిజం చెప్తున్నాను, రోమన్ రైన్స్ విషయంలో లేదా చాలా ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి. మామూలుగా చేంజ్ అయితే లేదు, షాకింగ్ ప్లాన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇంత టైం నుంచి ఏం అనుకుంటున్నామో అది జరగదనుకుంటా. మేబీ మనకి ఒక డిఫరెంట్ మ్యాచ్ ఏమన్నా చూడడం కూడా దొరకవచ్చు, ఎందుకంటే చాలా ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయని మనకి ఇలాంటి ఒక సాలిడ్ రూమర్ వచ్చి అనమాట. బ్యాక్ నుంచి ఒక చాలా పెద్ద టాక్ వస్తుంది. సో మనం దాని గురించి చాలా క్లియర్లీ మాట్లాడదాం. అండ్ మన స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు చాలా జరిగిందనేమాట. మన స్మాక్ డౌన్లో కోడి రోడ్స్ అయితే నేను మళ్ళొకసారి రాయల్ రంబల్లో అడుగు పెడతాం, 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతా అని చెప్పేసి అనమాట మళ్ళీ ఒకసారి. సో చాలా జరిగిందనమాట. సో మనము అంటే చూడండి, ఇప్పుడు కొంచెం వీడియో లేట్ అయింది కాబట్టి మనం స్మాక్ డౌన్ కొంచెం ఫాస్ట్గా కవర్ చేసి ఇక రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ది. సో మన డ్రూ మ్యాకింటైర్ ఎంట్రీ కాగానే గాయస్ ఫ్యాన్స్ అయితే మామూలుగా చేరి చాలా మంచిగా చేర్ చేసినారు. చాలా అంటే డ్రూ మ్యాకింటైర్ అని ఛాన్స్ చేసినారు. చాలా జరిగింది అక్కడ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి ఫస్ట్ ఏమని చెప్పిండంటే, నేను ఇది జరగాలని నేను మొక్కినాను, నేను ప్రే చేసినాను అండ్ ఇదే జరిగింది. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఒక వారం నుంచి నేను లాస్ట్ వీక్ గెలిచినప్పటి నుంచి అబ్బా ఏ మెసేజ్ చేస్తున్నారు బాబు మీరు, అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలా అంటే అందరూ మెంటల్ అయిపోతున్నారు, చాలా మంచి మంచి మెసేజ్ వచ్చినాయి. అండ్ ఇదంతా చూసి నాకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు స్క్రూ యూ అని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్యాన్స్కి. అండ్ అప్పుడే ఫ్యాన్స్ షాక్, ఇదేంది ఈ టైప్ చెప్పేసిండు అని. సో దీని అంకల్ ఆన్సర్ ఏమైనా ఇచ్చిండంటే, డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు పెద్ద మీరు నా గురించి చాలా మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూ డిజర్వ్ ఇట్ అని ఛాంట్ చేస్తున్నారు కదా. సో ఇదంతా ఒకప్పుడు ఎందుకు లేకుండే, ఒకప్పుడు నాకు ఈ WWE అంటే ఇక్కడ ఫైట్ చేసినప్పుడు అప్పుడు మీరు ఎక్కడున్నారు, అప్పుడు ఎందుకు మీరు నా పేరు పైన అంటే హ్యాష్ట్యాగ్ నడిపించలేదు. రోమన్ రైన్స్ ది బ్లడ్ లైన్తో కలిసి అంటే రోమన్ రైన్స్ అండ్ బ్లడ్ లైన్ కలిసి నా జీవితం మొత్తం సర్వనాశనం చేస్తున్నప్పుడు మీరు అప్పుడు ఏం చేసినారు? మీరు రోమన్ రైన్స్ పేరే ఛాంట్ చేసినారు. సీఎం పంక్తో నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏం చేసినారు? సీఎం పంక్ పేరే ఛాంట్ చేసినారు. సో అందుకనే ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు ఏదో నేను ఇక్కడ అసలు ఒక్క మనిషి ఉన్నాడు, ఆ మనిషికి తెలుసు ఏదో ఒకరు నేను గెలుస్తా అని. ఆ మనిషి సపోర్ట్ నాకు ఉండే. అండ్ ఆ మనిషి ఇంకొవరో కాదు, నేనే. అవును, నాకు తెలుసు నేను ఏదో ఒక రోజు గెలుస్తాను ఈ ఛాంపియన్షిప్ అని, ఆ నమ్మకం నాకు ఉండే. సో అందుకనే ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ డ్రూ మ్యాకింటైర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకేమైనా చెప్పాలని ఉంటే మీరు థ్యాంక్ యూ డ్రూ అని చెప్పండి అని చెప్పగానే కూడా ఉన్న ఫ్యాన్స్ థ్యాంక్ యూ డ్రూ మ్యాకింటైర్ అని చాంట్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే, మన డ్రూ మ్యాకింటైర్ ఇంకొక సీక్రెట్ అక్కడ రివీల్ చేసిండు. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు ఈ కోడి రోడ్స్ గురించి మాట్లాడితే ఫార్మర్ ఛాంపియన్, అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది ఫార్మర్ అని చెప్తే. అంటే నేను చెప్పడం కాదు, అంటే నేను చెప్తలేను, మీరు ఏదో అనుకోగల. మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు ఈ టైప్లో, చాలా మస్తు అనిపిస్తుంది. ఈ ఫార్మర్ కోడి రోడ్స్ ఫార్మర్ ఛాంపియన్ అంటే ఈ ఫార్మర్ ఛాంపియన్ కోడి రోడ్స్ అని చెప్తలేదా, అబ్బా చాలా మస్తు అనిపిస్తుంది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండు అంటే, నేను 3 స్టేజెస్ ఆఫ్ హెల్ది అంటే మ్యాచ్ది కాంట్రాక్ట్ తీసుకొచ్చి, అంటే కాంట్రాక్ట్లో చాలా క్లియర్లీ మెన్షన్ చేయించినాను. అండ్ ఈ అమెరికన్స్కి అంటే 90% చక్కగా చదవనికి రాదనుకుంటా, నేను చెప్తాను. అండ్ అదేంటంటే రీమ్యాచ్ ఏం లేదనమాట. అంటే ఆ కాంట్రాక్ట్లో చాలా క్లియర్లీ రాసిందంట, రీమ్యాచ్ లేదు ఏం లేదు అని చాలా క్లియర్లీ. అంటే ఇప్పుడు కోడి ఓడిపోయిందంటే ఇక కోడి మళ్ళీ ఒకసారిగా లైన్లో బ్యాక్లో ఇళ్ళపడాలి, మొత్తం కింద నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ అప్పుడే మరొకసారి ఛాంపియన్షిప్ కోసం రావాలి. ఏదో లేచి నాకు రీమ్యాచ్ కావాలంటే ఇప్పుడు అవన్నీ సినిమా లేదు ఇక్కడ, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్లో రాసుండే, ఆ కాంట్రాక్ట్లో చాలా క్లియర్ రాసుండే రీమ్యాచ్ లేదు బాబు అని చాలా క్లియర్గా చెప్పేసిండు. సో ఈ టైప్లో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడే
మన డ్రూ మ్యాకింటైర్కి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరో కాదు, ర్యాండీ ఆర్టన్. ర్యాండీ ఆర్టన్ రింగ్లో రాగానే డ్రూ మ్యాకింటైర్ ఏంది ఇప్పుడు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పనీకి వచ్చినావా అనగానే ర్యాండీ ఆర్టన్, చూడు డ్రూ మ్యాకింటైర్, నీకైనా సరే నాకైనా సరే అంటే అందరూ తెలుసు అన్నమాట, మన ఇద్దరికి అంత పడదని. సో అందుకని నేను ఇక్కడ ఏదో నీకు కంగ్రాచులేషన్స్ చెప్పనీకి ఏం రాలేదు అని మన ర్యాండీ ఆర్టన్ మాట్లాడుతుంటాడు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే మన ఆర్క్యూ ఇచ్చి పడేసా ఈ టైటిల్ కోసం వస్తుంది క్లియర్ చెప్పిండు ర్యాండీ ఆర్టన్ అక్కడ. సో అప్పుడే మన జేకబ్ ఫార్టీ వచ్చేసిండు. జేకబ్ ఫార్టీ రాగానే జేకబ్ ఫార్టీ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక బ్రాల్ జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ కోసము జేకబ్ ఫార్టీ క్యారెక్టర్ ఇప్పుడు ఎలాంటిది అంటే అసలు జేకబ్ ఫార్టీ పైన ఓవర్ అటాక్ చేసినారు బ్యాక్ స్టేజ్, అది జేకబ్ ఫార్టీకే క్లారిటీ లేదనుకుంటా. డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినాడా లేదా కోడి రోడ్స్ అటాక్ చేసిండా లేదా ర్యాండీ ఆర్టన్, అసలు మన జేకబ్ ఫార్టీ క్లారిటీ లేదు అక్కడ అనుకుంటా. అందుకనే డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తుండు, కోడి పైన అటాక్ చేస్తుండు. సో ఇప్పుడు వచ్చిండు డ్రూ మ్యాకింటైర్తో చిన్న బ్రాల్ జరిగింది అండ్ వాళ్ళు బ్రాల్ చేసే క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు. సో అప్పుడే ఎంకర్ నుంచి ద మిస్ వచ్చి ఫినిషర్ ఇచ్చేసిండు మన ర్యాండీ ఆర్టన్కి. ఎందుకంటే ఇప్పుడు ఒక నెంబర్ 1 కంటెండర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట. ఈరోజు మొత్తం ఒక 4 మ్యాచెస్ జరిగినాయి. మన నెక్స్ట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్కి ఛాలెంజ్ చేయడానికే ఉండే అనమాట. ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన ర్యాండీ ఆర్టన్ గెలిచిండు. సో ఇంకా చాలా మ్యాచెస్ జరిగినాయి క్వాలిఫైయింగ్ మ్యాచెస్, బట్ ఈ మ్యాచ్లో అయితే మన ర్యాండీ ఆర్టన్ గెలిచిండు. దాని తర్వాత వచ్చింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, మన అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ మన జూలియా అండ్ కియానా జేమ్స్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ ఈ మ్యాచ్లో గెలిచినారు. కానీ అంతలోనే నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ వచ్చినారు. వాళ్ళు వచ్చి జూలియా పైన రింగ్ బయట అటాక్ చేసింది. నాజాస్ నువ్వు పడేసింది, రింగ్లో చీల పైన అటాక్ చేసింది. వీళ్ళ పైన షార్లెట్ ఫ్లేర్ అలెక్సా పైన వాళ్ళు అటాక్ చేసినారు. దాని తర్వాత జూలియాకి ప్రాబ్లం అయిపోయింది. నువ్వు నా పైన ఏంది అటాక్ చేయడం అని, నువ్వు నా జోలికి ఎందుకు వచ్చినా జూలియా కొంచెం ప్రాబ్లం చూపించింది. కానీ కియానా జేమ్స్ ఆపేసింది అక్కడ జూలియాకి. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ది. అండ్ కోడీ రోడ్స్ కోసము మొత్తం మిక్స్డ్ రియాక్షన్ ఉండే. మనం మొత్తంకే బూ చేసినారు ఫ్యాన్స్ అని చెప్పలేము, చేసిరు. అండ్ మొత్తంకే షేర్ చేసినారు ఫ్యాన్స్, ఏదో చాలా హ్యాపీ అయిపోయినారు అని చెప్పలేము. ఎందుకంటే మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది బాస్ కోడీ రోడ్స్కి. అండ్ మన కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో రాగానే నేను ఎప్పుడైనా సరే నేను దేని గురించి మాట్లాడదని చెప్పండి అని చెప్తాను, నేను ఒక ఛాంపియన్ రింగ్లో వస్తాను. బట్ మీరేమనుకుంటున్నారు నేను అసలు ఆ వర్డ్ ఎందుకు చెప్తాను, ఎందుకంటే నేను ఈ కంపెనీ ఛాంపియన్ కాదు, నేను మీ ఛాంపియన్ని అని మాట చెప్పగానే ఫ్యాన్స్ వద్దురా బాబు ఈ మాటలని ఫ్యాన్స్ ఈ టైప్లో అక్కడ ఎగ్రీ చేసినారు బాస్. సరే బూ చేసినారు ఫ్యాన్స్, కోడికి బూ చేస్తున్నారు. అండ్ అక్కడ కోడి ముందు డ్రూ మ్యాకింటైర్ అని చాండ్ చేసినారు. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ అక్కడ ఏమని చెప్పినంటే డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం, రీమ్యాచ్ లేదని చెప్పిండు. సరే సో అక్కడ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తున్నారు కదా కోడీ రోడ్స్ చూసి, కానీ కోడి దగ్గర మస్తు బ్రెయిన్ ఉంది బాస్. ఏం చేసిండంటే మనోడు ఒక్కటేసారి ఆ సిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అండ్ ఇలాంటి సిటీలో రసల్ మేనియా జరిగితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పిండు అనమాట. అండ్ ఇదంతా వినంగానే అక్కడ లెజెండ్స్ల పేరు చెప్పిండు. ఇదంతా వినంగానే ఫ్యాన్స్ ఇంకేం చేస్తారు, చీర్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే బూ చేస్తున్న ఫ్యాన్స్కి చీర్ చేయించిండు బాస్ కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ మాట అందరి ముందు పెట్టేసిండు. అండ్ అదేంటంటే ఈసారి కోడీ రోడ్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతుండంట. కోడీ రోడ్స్ మళ్ళొకసారి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగుపెట్టి మేబీ ఈసారి గెలవచ్చు, 3సారి గెలిస్తే తెలుసు కదా స్టోన్ కోల్ లెక్క రికార్డ్ అయిపోతాయి అన్నమాట మన కోడీ రోడ్స్ది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో బాస్, ఇక మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత ఇంకా చాలా మ్యాచెస్ జరిగినాయి. ట్రిక్ విలియమ్స్ వర్సెస్ మన మ్యాట్ కార్డనా మధ్యలో, అదే మన అన్డిస్ప్యూటెడ్ నెంబర్ 1 కంటెండర్ కోసం ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట. ఛాంపియన్షిప్ కోసం ఒక కంటెండర్ మ్యాచ్.
అండ్ ఈ మ్యాచ్లో ట్రిక్ విలియమ్స్ గెలిచిండు బాస్. అండ్ దాని తర్వాత అక్కడ కిట్ విల్సన్ వచ్చిండు వీళ్ళకి, అంటే మన మ్యాట్ కార్డర్ పైన అటాక్ బి చేసిండు. అండ్ అప్పుడే రింగ్లో వచ్చి మాట్లాడుతుంటారు, కానీ అంతలోనే జేకబ్ ఫాటు ఎంకల్ నుంచి వచ్చి అటాక్ చేసిండు కిట్ విల్సన్ పైన. అండ్ అంతేకాదు జేకబ్ ఫాటు మైక్ తీసుకొని ఏమని చెప్పిండంటే, హే కోడి రోడ్స్, నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అంటే మన ఇందాక సెగ్మెంట్లో మన కోడి వచ్చింది కదా, సో అప్పుడు జేకబ్ ఫాటు గురించి మాట్లాడినాడు. జేకబ్ ఫాటుకి ఇచ్చి పడేస్తా అని చెప్పిండు. నేను ఇదా కవర్ చేయాలనుకుంటా, అది మన జేకబ్ ఫాటుకి ఇచ్చి పడేస్తా అని చెప్పింది. జేకబ్ ఫాటు వల్లనే ఒక టైప్లో ఓడిపోయాడు కోడి రోడ్స్. సో అందుకని అక్కడ జేకబ్ ఫాటుకు మెన్షన్ చేసిండు ఇందాక కోడి రోడ్స్ ఆ సెగ్మెంట్లో. అండ్ అందుకని ఇప్పుడు మన జేకబ్ ఫాటు ఏమని చెప్పిండంటే, ఏ కోడి రోడ్స్, నువ్వు నా గురించి ఏదో మాట్లాడుతున్నావు, అంత ఉంటే రా రింగ్లో రా, వచ్చి మాట్లాడు, రా నా ముందని చెప్పిండు అనే మాట. సో అప్పుడు ఇదంతా విన్న తర్వాత ఇక కోడి రోడ్స్ సైలెంట్గా కూర్చుంటాడా. ఇక కోడి రోడ్స్ వచ్చిండు. అండ్ రాగానే వీళ్ళ మధ్యలో బ్రాల్ జరిగింది బాస్. ఎస్, రాగానే వీళ్ళ మధ్యలో బ్రాల్ జరిగింది. సెక్యూరిటీస్ వాళ్ళందరూ వచ్చి ఆపినారు ఈ బ్రాల్కి. అండ్ అంతేకాదు ఇప్పుడు జస్ట్ ఒకటే వారంలో మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం కోడి రోడ్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ అఫీషియల్గా అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ అక్కడ మనకి సోలో సికోవా వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఇది అదే మన క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ అంతేకాదు రింగ్ సైడ్ మన ఎంఎఫ్టీ మెంబర్స్ ఉంటారు, ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకనే బాస్ ఇక మన వాట్6 ఫ్యామిలీ అక్కడ వచ్చేసింది. అండ్ చాలా జరిగింది బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో ఇక్కడ మన డేమియన్ ప్రిస్టే గెలిచిండు. దాని తర్వాత అంకల్ హౌడీ అది లాల్టీన్ తీసుకున్నప్పుడు టార్టంగా వచ్చి అటాక్ చేసిండు అన్నమాట. సో ఒక టైంలో ఈ బ్రాల్ గురించి, అంటే మ్యాచ్లో అయితే సోలో సికా ఓడిపోయాడు, కానీ చిన్న బ్రాల్లో ఇక్కడ ఎంఎఫ్టీదే అప్పర్ హ్యాండ్ ఉండే బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకొక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇది ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో కార్మెలో హెస్ గెలిచి ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్కి రిటర్న్ చేసుకుంటూ బాస్ మన కార్మెలో హెస్. సో నెక్స్ట్ వచ్చింది మన చెల్సీ గ్రీన్ది మ్యాచ్ మన జార్డన్ గ్రేస్తో. అండ్ ఈ మ్యాచ్లో మన జార్డన్ గ్రేస్ గెలిచింది. అండ్ జేడ్ కార్గిల్ ముందు అక్కడ చాలా క్లియర్లీ ప్రాబ్లం చూపిస్తున్నారు జేడ్ కార్గిల్ అండ్ మన జార్డన్ గ్రేస్ది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ సెగ్మెంట్ అంతా కవర్ చేస్తాను, మామూలుగా కవర్ చేసినాను సెగ్మెంట్స్. అండ్ ఇప్పుడు షో ఎండింగ్లో మనకి చూడడానికి దొరికింది. అండ్ ఇది క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే నెంబర్ 1 కంటెండర్ కోసం. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఎవరు కాదు, సామీ జేన్. సో ఫైనల్ 4 మెంబర్స్ దొరికినారు ఇక మనకి. అంటే ఇప్పుడు ఈ నలుగురు మధ్యలో ఎవరెవరు, ర్యాండీ ఆర్టన్, డేమియన్ ప్రిస్ట్, మన ట్రిక్ విలియమ్స్ అండ్ సామీ జేన్ మధ్యలో ఒక మ్యాచ్ జరుగుతుంది. అది జస్ట్ ఒక వారంలో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టారే మన డ్రూ మ్యాకింటైర్కి నెక్స్ట్ అపోనెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ రోమన్ రేన్స్ పైన లేదా చాలా అంటే చాలా షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ షాకింగ్ రూమర్స్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రాలో వస్తాడు, స్మాక్ డౌన్లో వస్తాడని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా. సరే, ఇప్పుడు ఆ రూమర్స్ నిజం కాదు అని మనం ముందే అనుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇక్కడ ఏమైనా కావచ్చు, ఏ రూమర్ అయినా ఎప్పుడైనా నిజం కావచ్చు. సో ఆ రూమర్కి ఉంది అనుకోండి, ఆ రూమర్కి మనం మొత్తంకి పక్కన పెట్టేదిగా ఆ రూమర్ ఉంది రోమన్ రేన్స్ నెక్స్ట్ రాలో లేదా ఎప్పుడైనా రావచ్చు అని. కానీ ఇప్పుడు షాకింగ్ రూమర్ ఏంది, ఇప్పుడు షాకింగ్ రూమర్స్ ఏందంటే రోమన్ రేన్స్ డైరెక్ట్గా రాయల్ రంబల్లో వస్తాడు. ఎందుకంటే రోమన్ రేన్స్ కోసం ప్రెసిడెంట్ వీళ్ళ దగ్గర ప్లాన్స్ లేవంట. అంటే మొత్తం ప్లాన్స్ గడబడైపోయినాయి. అండ్ ఈ ప్లాన్స్ గడబడ ఎక్కడి నుంచి ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచిండు. అండ్ ట్రిపుల్ హెచ్ దీనిపైన ఏమని చెప్తుండంటే, ట్రిపుల్ హెచ్ ఇప్పుడు కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ మళ్ళీ ఒకసారి ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఈ మ్యాచ్ జరగాలి, ఎందుకంటే ఇది కంటిన్యూగా మ్యాచ్ జరిగితే ఫ్యాన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇప్పుడే ఈ మ్యాచ్ వద్దని ట్రిపుల్ హెచ్ చెప్తుండంట. ట్రిపుల్ హెచ్ ఇప్పుడు ఈ రెసల్మేనియా కోసం రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్ వద్దనుకుంటున్నాడంట. ఇప్పుడు రోమన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరగద్దంటే ఇప్పుడు రోమన్ ఎవరితో ఫైట్ చేస్తాడు,
సీఎం పంక్తో ఫైట్ చేయడానికి మేబీ అంత ఇంట్రెస్టెడ్ లేడు రోమన్ రైన్స్ ఈ టైప్లో కొంచెం టాక్ బి వచ్చింది, కానీ చెప్పలేము ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. కానీ ట్రిపుల్ హెచ్ మాత్రము రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ ఇప్పుడే వద్దు. అండ్ నాకు తెలిసి కోడీకి కొంచెం బ్యాడ్గా రియాక్షన్ వస్తుంది కదా, ఫ్యాన్స్ బూ చేస్తున్నారు కదా, సో అందుకని ఎందుకు ఈ మ్యాచ్ ఇప్పుడైనా అనుకుంటా. ఎందుకంటే ఎటు తిరిగి అక్కడ అంటే కోడీకి మంచి చూపించాలి, రోమన్కి బ్యాడ్ చూపించాలి అనుకుంటుండేమో, మేబీ చెప్పలేము. సో ఈ టైప్లో ఒక టాక్ అయితే వస్తుంది బాస్. అండ్ అదేంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ కోసం మళ్ళొకసారి మొత్తం ఫస్ట్ నుంచే ప్లాన్స్ మరొకసారి రాస్తున్నారు. ఎందుకంటే కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ వీళ్ళు అనుకున్నారు, బట్ కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ట్రిపుల్ హెచ్ ఇప్పుడు వద్దని చెప్తుండంట. కానీ నేను చెప్పాలా మీకు ఒకటి, ఈ మ్యాచ్ జరగాలంటే ఇప్పుడు ఈ రెసల్మేనియాలో కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాలంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కోలు, అండ్ ఐ థింక్ ఆ ఒక్కరు ఇంకెవరు కాదు, కోడీ రోడ్సే హీల్ టర్న్ చేయాలి. మ్యాచ్ జరుగుతున్నప్పుడైనా సరే, మ్యాచ్ మధ్యలో అయినా సరే, దానికంటే ముందైనా సరే, అప్పుడే మేబీ ఫ్యాన్స్కి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా రావచ్చు, అప్పుడే ఈ సక్సెస్ అవుతుంది. లేదంటే ట్రిపుల్ హెచ్ ఎక్కడున్నా కరెక్టే, ఇప్పుడు అంత హైప్ లేదు బాస్ రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్కి మ్యాచ్కి. సో ఈ టైప్లో ట్రిపుల్ హెచ్పి వద్దనుకుంటుండే ఈ మ్యాచ్ ఇప్పుడే. నేను చెప్పినా కదా ఆల్రెడీ నిన్ననే, అంటే ఒక స్టోరీ ఉండే ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఆ స్టోరీ లేదు, ఏం లేదు. జస్ట్ ఏంటంటే రోమన్ రైన్స్ ఒక టైప్లో రివెంజ్ తీసుకొని వస్తాడు ఇక కోడీ రోడ్స్తో ఫైట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ రెసల్మేనియా 2 సంవత్సరాలు అయిపోతుంది ఓడిపోయి రోమన్ రైన్స్కి. సో అందుకనే ఒక రివెంజ్ టైపే ఉంటుంది. సో అందుకని ఇక కోడీకి బ్యాడ్ రియాక్షన్ వస్తుంది, ఇక కోడీ హీల్ టర్న్ చేస్తే పని అయిపోతుంది అని ఈ టైప్లో చెప్పలేం బాస్. కానీ రోమన్ రైన్స్ కోసం ప్లాన్స్ మొత్తం ఫస్ట్ నుంచి రాస్తున్నారంట. కానీ బాస్ ఇంకొక మాట చెప్తాను క్లియర్లీ, డబ్ల్యూడబ్ల్యూఈ ఒక్కోసారి మనందరికీ కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని కొన్ని వేరే రూమర్స్ వచ్చేలావి చేస్తుంది. లైక్ మనకు తెలుసు రోమన్ రైన్స్ ఎప్పుడైనా రాలో లేదా స్మాక్ డౌన్లో రావచ్చు, రాయల్ రంబల్ కంటే ముందు, లేదా డైరెక్ట్ రాయల్ రంబల్ వస్తాడు. రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ జరుగుతుందని ఇలాంటి టాక్ ఉంది, ఆ క్లారిటీ మాకు ఉంది, రోమన్ వర్సెస్ కోడీ కావచ్చు అని ఈసారి ఛాన్స్ ఉందని. కానీ ఇప్పుడు మొత్తం ప్లాన్స్ లీక్ అయిపోతున్నాయని కావాలని వేరే రూమర్స్ వచ్చేలా చేస్తారు వీళ్ళు. డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ సంగతి కొంచెం వెయిట్ చేద్దాం, ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరితో షేర్ చేస్తాను, ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా షేర్ చేస్తాను. కానీ ప్లాన్స్ మాత్రం చాలా గడబడి అవుతున్నాయి, మొత్తము ప్లాన్స్ ఇక మొత్తం చేంజ్ అయిపోయినాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తున్నారు. రోమన్ రైన్స్ ఇప్పుడు వచ్చి ఎవరితో ఫైట్ చేస్తాడో ఏం చేస్తాడో ఇదంతా ఇప్పుడు ఫస్ట్ నుంచి రాస్తున్నారంట రోమన్ రైన్స్ కోసం. సో మేబీ ఇప్పుడు ఫస్ట్ నుంచి రాస్తున్నారంటే ఇక రోమన్ రైన్స్ రాయల్ రంబల్ గెలవచ్చు లేదా గెలవడు బాస్, ఇక ఏమైనా కావచ్చు అనమాట. సో కొంచెం వెయిట్ చేయండి, ఇంకా కొన్ని రూమర్స్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీకు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.